హాయ్ గైస్, దిస్ ఇస్ భువనేశ్వర్ చక్రవర్తి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లయన్ గార్డెన్స్. మనం లాస్ట్ మంత్ ఈ తోటను వీడియో తీసాము ఆల్రెడీ. ఇది భరతమ్మ తోట, ఈ వెల్దుర్తి దగ్గర రామాపురము. వెల్దుర్తి నుంచి ఇటు సైడ్ వస్తుంది అన్నమాట, కర్నూలుకు పోయే రోడ్లో లెఫ్ట్ సైడ్ వస్తుంది. సో ఇది మనము ఏంటంటే ఇంతకుముందు మామూలు అంతా ఫీమేల్ పోతుంది అన్న భయపడ్డాడు. ఇది చూడండి, ఆ చెట్లు ఆ రోజు వచ్చినప్పటికి ఈ రోజుకి నలుపు ఎట్లా తిరిగినాయి. సో ప్రాపర్గా ఒక 8 స్ప్రేస్ నీట్గా చేసుకున్నాడు. ఆ స్ప్రేస్ కూడా పెడతాను ఏమేం చేశారని. సో దీనికి మామూలుగా ఆ ప్రొవెంచెస్ కూడా చేయించాను ఫ్లవరింగ్ కోసం, బాగా సెట్ అయింది. ఇంకా ఏంటంటే ఇదంతా ఇక ఆ రోజు అడ్డం వాటర్ సూట్స్ పెరిగాయి, తీసేసినాక చెట్టు కూడా బాగా హెల్తీగా తయారైంది. ఇక ఇలాంటివి అడ్డం పెరగకూడదు చెట్లు కొమ్మలు. ఇక ఇవి ఏంటంటే చెట్టుని మామూలుగా ఇబ్బంది పెడతాయి. చూడండి, కాయలు కూడా నీకు 20 నుంచి 30 కాయలు ఆల్రెడీ ఆల్మోస్ట్ సెట్ అయినాయి. కావాలంటే కౌంట్ చేసుకోండి. ఇదిగండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అంటే చెట్టుకు ఒక 30 నుంచి 35 కాయలు ఆల్రెడీ సెట్టింగ్ అయింది. ఇంకా ఇది ఇంకా చెట్టు పట్టుకుంటుంది అనమాట. ఇంకా పూతలు వచ్చే టైం ఉంది. ఇదిగోండి ఈ చెట్లు చూడండి, అసలు ఆ బ్లాక్నెస్ అట్లనే కంటిన్యూ అవుతుంది. సో దీనికి ఏంటంటే మామూలుగా ప్రాపర్ స్ప్రేస్ చేశారు ఆయన. దాంతోపాటు కేబీ కంపెనీలో కూడా డ్రిప్ స్ప్రేస్ కూడా చేయించాను. ఇంకా ప్రొవెంచెస్, దాంతోపాటు ఇన్ఫిట్ టెక్నికల్ వస్తుంది కదా, ఉకాషి అని, అది చేయించాను. తర్వాత క్యాబ్రో టాప్ చేశారు. సో అంతా అంటే ఒక ప్రొసీజర్ ప్రకారం పోతున్నాడు ఆయన. సో మనకి ఇది కంప్లీట్గా ఇబ్బంది పడిన తోట అన్నమాట ఇంతకుముందు. అంటే ఫస్ట్ లైట్ ఉందని ఇక చూడండి, సెట్టింగ్ కూడా, కాయ సెట్టింగ్ కూడా. అందుకే నేను ఒక చెట్టు చూపించుకుంటే అన్ని చెట్లు చూపిస్తున్నాను. ఇప్పుడు ఏంటంటే మామూలు కామెంట్లలో కూడా పెట్టేస్తారు మళ్ళీ తర్వాత. ఇక కాయలు చాలా నీట్, ఇంకా ఇది ఒక 30% సెట్ అయింది. ఇంకా అవుతుంది చెట్టు, ఇంకా ఇగోండి అస్సలు దీంట్లో అంతకుముందు ఫీమేల్ ఫ్లవర్ లేదు. అలాంటిది ఎంత పోయింది 1 మంత్, జస్ట్ 1 మంత్ మనం వచ్చి అన్న కూడా అదే చెప్తున్నాడు, బాగా రిజల్ట్ వచ్చిందని. మందులు కూడా సో ప్రాపర్ మందులు పడితే బాగుంటుందని అన్ననే చెప్తున్నాడు. సో ఆయన ఫీడ్బ్యాక్ కూడా తీసుకుందాము. సో ఇదిగోండి అన్ని చెట్లకి అట్లనే ఉన్నాయి. అంటే చెట్టు అంత హెవీ ప్రూనింగ్ చేశారు అప్పుడు, కొంచెం లైట్ ఎఫెక్టెడ్ తోట ఫస్ట్లో అంతే నాకు తెలియక. సో అప్పుడు వచ్చి నేను చెప్పాను బోధులేగేద్దాను 1 year బ్యాక్. ఇప్పుడు మళ్ళీ ఇది 3rd time విజిట్ నేను ఈ తోటకి. ఇది చూడండి కాయలు నీట్గా, ఇక కాయ కూడా సెట్టింగ్ అయింది సుమారుగా. అంత మేల్ ఫీమేల్ కదా, అంత ఫీమేల్ ఫ్లవర్ ఉంది చూడండి ఇప్పుడు తోట చెట్ల మీద. తేనెటీగలు కూడా అక్కడక్కడ ఆడుతున్నాయి. ఇక ఇది చూడండి ఫ్లవరింగ్. ఇక చెట్లు కూడా అంత అట్లా ఈ నలుపు ఉంటే కానీ ఎప్పుడైనా పంట వస్తుంది చెట్లు. కాయలు కూడా ఆల్రెడీ కొన్ని మామూలుగా ఫస్ట్ సెట్టింగ్ కాలే కదా, ఫస్ట్ ఏదైనా అక్కడక్కడ ఎండేటి కాయలు లావని, మిగతా అంతా ఫ్లవరింగ్ మీద ఉంది. ఇంకా ఇది చెట్టు సాగి పంట రావాలన్నమాట. అంటే ఇప్పుడు మనం ఆ లెక్కన వేసుకున్నా కూడా చెట్టుకి 50 కాయలు పట్టుకున్నా చాలు. ఇదిగోండి అన్ని కొమ్మలు. ఇంకోటి ఏంటంటే దీంట్లో ఉన్న మెయిన్ ఏంటంటే అంతా మెయిన్ కొమ్మకు పట్టింది, ఇగురులకు కాకుండా పంట. ఇక చూడండి అంత కొమ్మకు పట్టింది. సో కొమ్మకు పడితే సైజులు వస్తాయి, సైజులు రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు లాస్ట్ ఎగ్జి మామూలుగా నాది మొబైల్ ఇష్యూ ఉంటే అన్నది తీసుకున్నాను. సో ఇక్కడ టెంపరేచర్ హై అని వస్తుంది. ఇక ఆల్రెడీ ఆల్మోస్ట్ సెట్టింగ్ అయిపోయిందా. ఇది చూడండి మొత్తం అంతా చెట్టు. ఈ నలుపు చూడండి, ఆకు చూడండి ఎంత హెల్తీగా ఉంది. చూడండి అసలు ఎంత నీట్గా, అసలు ఎక్కడైనా ముదిరే లేదు. ఇట్లుంటే ఆకు నీకు స్ప్రేస్ అనేవి బాగా పడితే ఇట్లుంటుంది చూడండి తోట. వాటర్ పెట్టారు నేనే చెప్పాను చెట్టు దిమ్ముగా ఉంది వాటర్ పెట్టుని. ఎందుకంటే ఈగురులు జాగట్లే, ఈగురులు జాగితేనే కదా మనకు పూత వచ్చి. అంత ఫ్లవరింగ్ అంతా ఫీమేలే ఇప్పుడు ఉండేది చెట్టు మీద. మేల్ అంతా రాలిపోయింది ఆల్రెడీ. ఎక్స్క్యూజ్ మీ, కోల్డ్ చేసి బాగా ఎక్కువ ఉంది. ఇదిగోండి అంత ఫీమేలే ఫ్లవరింగ్. ఇది మేల్ కానీ చాలా తక్కువ ఉంది. ఇది ఫీమేల్ చూడండి, అన్ని ఫీమేల్ వచ్చేసినాయి. ప్రొవెంచెస్ చాలా ఎక్సలెంట్గా పనిచేసింది దీంట్లో. ఈ నోవా జేమ్స్ కంపెనీ వాళ్ళది, గరుడ వాళ్ళు మార్కెట్ చేస్తున్నారు ప్రొవెంచెస్ డిఎస్ అని. చాలా ఎక్సలెంట్గా ఉంది మాలిక్యూల్. దాంతోపాటు ఇంకా వీళ్ళది మల్టీప్లెక్స్ వాళ్ళది కూడా ఉంటుంది, అది కూడా అయినా పర్లేదు. అది కూడా ఇంకోసారి స్ప్రే చేయించాలి అన్నకి. ఇదిగోండి కాయలు చాలా ఎక్సలెంట్గా, అసలు స్ప్రేస్ కూడా మనం హుకాషియా కొట్టించాం, క్యాబ్రో టాప్, తర్వాత M45. దాంట్లో కాంబినేషన్స్ కూడా నేను వీడియోలో డిస్క్రిప్షన్లో పెడతాను ఏమేమి స్ప్రే చేశారని. ఆయన చూడండి ప్రతి చెట్టుకి ఎట్లనే ఉన్నాయండి, మినిమం 30 కాయలు 20 కాయలు. ఇప్పుడు దీంట్లో ఈ సిచ్యువేషన్లో ఏంది వస్తుంది అంటే నెక్స్ట్ ఇంకా ఫ్రూట్ బోరరు, ఫ్రూట్కి మామూలు పురుగు చేరుతుంది లోపలికి. అది చాలా డేంజర్. దానికైతే మనం కంట్రోల్లో పెట్టుకోవాలి. తోటంతా అట్లే ఉంది అంతా, అది ఆ కలర్ అట్లా క్యారీ చేసినాడు.
చాలా ఎక్సలెంట్గా ఉంది తోట. ఫ్లవరింగ్ కూడా, కాయలు కూడా ఎట్లా సెట్ అయినాయి. మరీ అతిగా కాకుండా ఇది ఇంకా సెట్ అయ్యి ఇంకా చాలా ఉంది. సో ఇప్పటికైతే కానీ 25 నుంచి 30 కాయలు సెట్ అయినాయి ఆల్రెడీ చెట్టుకి. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చూడండి, మామూలుగా మనం ఇందాక అన్నాం కదా, నీకు చెట్టుకి 30 కాయలు మినిమం అవుట్పుట్ వచ్చింది దీంట్లో, మనకు అదే హ్యాపీనెస్ అనమాట. సో అన్ని మామూలు కొమ్మలు కూడా ఏంటంటే ఇవి లోడ్ పట్టుకుంటుంది, అంటే వంగదు, బెండ్ కాదు, దీనికి స్టాకింగ్ గీకింగ్ ఏం అవసరం లేదు. ఎందుకంటారా, ఆల్రెడీ స్టెమ్ చాలా పవర్ఫుల్గా ఉంది దీంట్లో. చూడండి, అన్ని కాయలే మనకి నేను ఎంచినాను, నేను కలిసి ఎంచినాము. సో మినిమం 30 to 40 ఫ్లవర్స్ మనకు ఖచ్చితంగా సెట్ అయినాయి. అది గ్యాస్ మామూలుగా జాగ్రత్తగా నేను డిస్క్రిప్షన్లో పెడతాను ఏ మందులు స్ప్రే చేశారు, మీరు కొంచెం అవసరం ఉంటే కానీ దాన్ని చెక్ చేసుకోండి. చాలా బాగుంది రిజల్ట్ కూడా. అన్నీ చూడండి, అన్ని కొమ్మలకే పట్టింది. ఇక అంత కొమ్మకే, అసలు ఆ ఇగురికే లేదు. చూడండి, ఇక ఇదే పెద్ద కొమ్మ. ఇదిగా నేను ఇంతకుముందు ఒకరు చూశాను, ఈ ఏరియాలో మనం ఇది చూస్తున్నాం. ఇక చూడండి, ఇక ఇంకా ఇట్లా పడితే ఎంత సైజులు వస్తాయి చూడండి. ఇక బాగా నీట్గా చేశారు, ఓపిక్గా చేశారు. వాళ్ళనే పిలుచుకుందాం అనుకుంటున్నప్పుడు నీకు కూడా. అది చాలా నీట్గా ఉంది. చూడండి, నేను సుమారుగా 100 చెట్లు చూపించింటాను వీడియోలో. తిరిగి అన్ని చెట్లకు ఒకటే రిజల్ట్ ఉంది. చాలా బాగుంది. ఇది కొంచెం సిట్టాకు పడింది చూడండి చెట్టుకి, అందుకే అట్లా ఉంది. సిట్టాకు పడితే అంత ఫ్లవరింగ్ కాయలు అంత పడదు అనమాట. ఓకే గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.